తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన సైనికులు అసమ్మతి సెగలు రగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. 2 రోజులు అధిష్టానం నుండి ఏ విధమైన పిలుపు రాకపోతే జగ్గంపేటలో జనసేన కార్యకర్తలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా అచ్యుతాపురంలో తమ నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్రను అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన అనుచరులు పవన్ కళ్యాణ్ కు అల్టిమేట్ జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక సూర్యచంద్ర దీక్షకు దిగి 2వ రోజు గడుస్తున్న హైకమాండ్ స్పందించకపోవడంపై జన సైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు గవిన్ దుర్గా ప్రసాద్, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఉపాధ్యక్షుడిని. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇటువంటి రోజు వస్తుందని నా జీవితంలో కూడా అనుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అన్న అసలు మీ వ్యూహం ఏంటండి? మీరు పొత్తు ధర్మంలో 3 స్థానాలు అంటే 175లో 3 భాగాల్లో ఒక భాగం మనం పోటీ చేస్తున్నాం అన్నారు. అంటే సుమారు 60 స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్నారు. ఈ రోజున 24 సీట్లతో మీరు పోటీ చేస్తుంటే అసలు మీరు పార్టీని ఉంచుతారా, పార్టీని విలీనం చేసేస్తారా? మా జన సైనికులందరూ కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజున ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఎందుకు వచ్చంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడు రావాలి, కొత్త తరం మార్పు రావాలని చెప్పి ఆయన పిలుపు మేరకు ఈ రోజు అందరూ కూడా నడి రోడ్ల మీద ఉన్నాం. ఒక ఆటో డ్రైవర్, నేను కుటుంబాన్ని పోషించుకుంటా కానీ నాకు ఆ రోజు గడవవు. అటువంటి వాళ్ళు ఈ రోజు రాజకీయంలో